డోపమిన్ మార్కెటింగ్ చేస్తున్న ఈ ఐఫోన్ గివ్ అవేలు అని చెప్పి డబ్బులు కొడతామని చెప్పి ఎర్రిపోవులాగా పీపుల్ వచ్చి బిచ్చగాళ్ళలాగా ట్రీట్ చేసి వీళ్ళు బిచ్చగాళ్ళు అవుతున్న వాళ్ళని రోస్ట్ చేసేద్దాం. కనబడుతుంది కదా 13 Pro Max మీలో ముగ్గురికి ఇచ్చేద్దాం అనుకుంటున్నా. ఇందులో నా స్వలాభం నా స్వార్థం ఏం లేదు. ఇలాంటివే వద్దు. నోబడీ కెన్ డూ నథింగ్ వితౌట్ ఎనీ ఎక్స్పెక్టేషన్. ఇది రియాలిటీ. వాడి స్వార్థం ఏమీ లేదు అనుకుని నువ్వు వాడిని నమ్మేసావనుకో ఏం గుడిసిపోతావురా. ఇకంత స్వార్థం లేకపోతే మహేష్ బాబు లాగా వెళ్ళి చిన్నపిల్లలకి గుండె ఆపరేషన్స్ చేయించొచ్చు కదరా. బాలకృష్ణ లాగా వెళ్ళి ఫ్రీ క్యాన్సర్ ట్రీట్మెంట్ చేయించొచ్చు. అంతెందుకు బ్రో, మాధవిలత లాగా ఎందరో మంది ప్రెగ్నెన్సీ లేడీస్ కి డబ్బులు లేక ఇబ్బంది పడుతూ ఉంటారు. వాళ్ళకి ఫ్రీ ప్రెగ్నెన్సీ కూడా చేయించొచ్చు బ్రో. ఫ్రీ డెలివరీ చేయించు. ఏమీ కాకపోతే వెళ్ళి చిరంజీవి చెప్పినట్టు బ్లడ్ డొనేషన్ చేయరా. అంతేగాని వచ్చిన స్వార్థం ఏమీ లేదని పెద్ద డోపమిన్ థింగ్ అయిన ఐఫోన్ ఫ్రీగా ఇస్తాను అని చెప్పి మార్కెటింగ్ ఎందుకు చేసుకుంటావు బ్రో? మళ్ళీ దాంట్లో స్వార్థం లేదంటావు. ఏజుడ్ అంటే మనం, ఏజుడ్ అంటే మనం, ఏజుడ్ అంటే మనం, ఏజుడ్ అంటే మనం అని చెప్పి ఆ స్లోగన్ వైరల్ చేశాం. మనం అనే అక్కడ అల్లు అర్జున్ వెళ్ళి పీకే కాదని తన ఫ్రెండ్ కి వెళ్ళి సపోర్ట్ చేశాడు. ఎన్టీఆర్ కాదని సిబిఎన్ తన కొడుక్కి సీఎం చేయాలని చూస్తున్నాడు. సమంత వెళ్ళి నాగ చైతన్యకి విడాకులు ఇచ్చింది. మనం అని ఎవడైనా వచ్చి అంటే వాడిని నమ్మి మనం అనుకొని వెళ్ళావనుకో ఏం గుడిసిపోతావు మావా. చరిత్రలో ఎంతో మంది గుడిసిపోయారా. ఇలాంటి నిజాలు నీకు ఎవడూ చెప్పడు, నేను చెప్తున్నా. వీడియో చూస్తున్న వారిలో ముగ్గురికి ఐఫోన్ 15 Pro Max 1 TB విత్ హైయెస్ట్ స్పెక్స్ నేను ఇచ్చేయబోతున్నాను. 1 TB నా 1 TB అంటే హై ఎండ్ మోడల్ మొబైల్స్ 3 ఇస్తాడంట మావా. హై ఎండ్ మోడల్ ఐఫోన్స్ అంటే మినిమం 7 నుంచి 8 లక్షలు మావా. రే వీడు చేసేది బిజినెస్ చేస్తున్నాడా లేదా జనాలకి కన్నం వేస్తున్నాడా నాకు అర్థం కాదు. పెద్ద స్కామే ఇది, సారీ స్కీమే ఇది. ఎందుకు దెంగి తినడానికి వచ్చారని చెప్పి నేను అడుగు. దానికోసం నువ్వు చేయాల్సింది ఏం లేదు. ఇక్కడ కింద లైక్ కొట్టు, కింద సబ్స్క్రైబ్ కొట్టు, కింద ఫాలో కొట్టు, ఇన్స్టాగ్రామ్కి రా అని చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఏజ్యూడ్ అంటే మనం అంటే ఏజ్యూడ్ కాదు. ఏజ్యూడ్ అంటే తెలివి అంటే ఏజ్యూడ్. ఎందుకంటే సబ్స్క్రైబ్ లైక్ కొట్టు అని అడిగి కొట్టకు అవసరం లేదు అంట. దాని అర్థం ఏంట్రా? ఇండైరెక్ట్ గా కొట్టెళ్ళిపోరా అన్నట్టు ఉంది ఇది. నేను ఎరుపుకుని అండ్ ఈ ఐఫోన్ ని నీకు ఇష్టం వచ్చినట్టు వాడు. మీ నాన్నకి గిఫ్ట్ ఇస్తావా, మీ అమ్మకి గిఫ్ట్ ఇస్తావా? ఏంటి అమ్మ నాన్నకి ఐఫోన్స్ గిఫ్ట్ ఇవ్వాలా? వాళ్ళేం చేసుకుంటారు? అంతేలే, ఈ మధ్య అంకుళ్ళు ఆంటీలు కూడా ఇలాంటి ఫోన్స్ కొనుక్కొని ఇలాంటి రీల్స్ చూసే రీల్స్లలో వచ్చి క్రింజ్ చేస్తున్నారు. All I need is your love and blessings. సింపుల్ మామ. లవ్ అంటే లైక్ కొట్టు, బ్లెస్సింగ్స్ అంటే సబ్స్క్రైబ్ కొట్టు, అంతే. నేను ఎరుపుకుని సింపుల్ ఫండా మామ. డోపమిన్ మార్కెటింగ్ మామ. వై ఓన్లీ ఐఫోన్ మామ? రాజకీయం. ఈ ఐఫోన్ లో గివ్ అవే మొదలెట్టింది ఈ డే అని మీరు అనుకోవచ్చు. యాక్చువల్ గా ఇది పక్క దేశాల నుంచి కాపీ కొట్టిన థింగ్ అంది. అంటే ప్రతిదీ మనం పక్క దేశం నుంచే కాపీ కొడతాం. అది క్రింజ్ అయినా, పనికొచ్చేదైనా, పనికి రాందైనా అంతేగా. Every day I print my last followers and I give iPhone $1,000. వీడంట రోజు వాడి ఫాలోవర్స్ లో ఒకరిని పిక్ చేసి గివ్ అవేస్ ఇస్తాడంట. మళ్ళీ వాడు ఇవ్వాలంటే ఊరికే ఇవ్వడు. వాడిని ఫాలో కావాలి లేదా కమెంట్ లో ఉండాలి. ఒక కమెంట్ సరిపోదమ్మా, ఇలా కమెంట్లు పెట్టాలి అక్కడ. If you want to be on the next list, follow me on Instagram. మళ్ళీ ఫాలోయింగ్ లో లేవనుకో, షేర్లు కొట్టి స్క్రీన్ రికార్డ్ చేసాడికి పంపలేదనుకో, వాడికి ఇవ్వడు. ఇవన్నీ చేసినా ఇవ్వడు అనుకో. మళ్ళీ వాడి బ్యాక్గ్రౌండ్ స్కోర్ సిగ్మా సౌండ్ వేసాడాడు. ఎందుకంటే ఇట్స్ ఎ డోపమిన్ గ్రాబింగ్ సౌండ్ అంటారు దాన్ని. మనీ అండ్ ఐఫోన్ మన చేతిలో పడుతుంది, ఎక్స్పెన్సివ్ థింగ్ నీకు వస్తుంది అనే గ్రాబింగ్ అంటారు దాన్ని. ఆ డోపమిన్ హైలో నువ్వు వెళ్ళి షేర్లు కొడతావు, కమెంట్లు కొడతావు, లైక్లు కొడతావు, ఫాలో కొడతావు. నువ్వంటే నువ్వు కాదు మామ, ఎర్రిపోకులు. సో వీళ్ళకి కావాల్సింది కేవలం ఫాలోవర్స్. ఒక డిజైరికల్ మార్కెట్ వీళ్ళు ప్లే చేస్తున్నారు. వీడేమో ఇక్కడ సిగ్మా సౌండ్ వేసాడు. ఎందుకంటే వీడు పక్క దేశమోడు కాబట్టి. మన దేశం వాళ్ళు ఎమోషనల్ సాంగ్ వేస్తారు, ఎందుకంటే మనోళ్ళు ఎమోషనల్ ఫూల్స్ కాబట్టి. మన దగ్గర వచ్చి వీడు గివ్ అవే ఇస్తాడంట, ఐఫోన్ ఇచ్చాడంట. ఆహా, ఫాలో లైక్ కమెంట్స్ చేస్తే వాడు ఐఫోన్ గెలుచుకున్నాడా? అవునా, నిజమా? మళ్ళీ వీళ్ళని కూడా తొందరగా ఫాలో చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి, మీకు కూడా ఐఫోన్ వస్తుంది రా పిచ్చగాళ్ళు. నువ్వు ఎన్ని కమెంట్స్ చేసావు అని అడిగితే ఇన్స్టాగ్రామ్ మీద కూడా చేసా, యూట్యూబ్ మీద కూడా చేసా అంటావేంట్రా? బొచ్చడు కమెంట్లు చేశానండి అని ఎమోషనల్ గా. ఎక్స్ప్రెషన్ ఏదిరా? ఎక్స్ప్రెషన్ ఏది? ఇది ఫేక్ ఆరియలా? సో మనం ఇది లాజికల్ గా చూసుకుంటే మావా, లాజికల్ గా ఆలోచిస్తే వాడి ఫేస్ లో గల్లంతు కనిపిస్తుంది. వాడి ఫేస్ లో ఎక్స్ప్రెషన్ బలకట్ల. అరే ఐఫోన్ ఇచ్చానంటున్నావు, ఓకే, అక్కడ సిల్ కవర్ ఏదిరా? బాక్స్ పైన కవర్, సిల్లు కవర్. పోనీ అది పక్కన పెట్టరా, బాక్స్ లోపల ఉన్న ఫోన్ కైనా ఒక సిల్లు స్క్రీన్ గార్డ్ ఉంటది కదరా, అది ఎక్కడ్రా బాబు?
అంటే వీడు సిల్ ఫోన్ ఇచ్చాడా లేదా సెకండ్ హ్యాండ్ ఇచ్చాడా, అసలు ఇచ్చాడా లేదా, వాడి ఎక్స్ప్రెషన్ లోనే తెలిసిపోతుంది ఆన్సర్ మీకు. మళ్ళీ బ్యాక్గ్రౌండ్ లో ఎమోషనల్ స్కోరు అది మర్చిపోవద్దు మనం. మళ్ళీ ఇది నమ్మాయి విజు గౌడని చందు సాయి అని వీళ్ళు పిచ్చోళ్ళని పట్టుకొని క్రింజ్ లో ఇంటర్వ్యూ చేసుకునే, వీళ్ళు బూతులు మాత్రమే మాట్లాడే, వీళ్ళు ఐఫోన్లు గివ్ అవే ఇస్తామని. మరి వీళ్ళు బిచ్చం అడుక్కుంటున్నారా లేదా, వాళ్ళ సబ్స్క్రైబర్స్ ని మమ్మల్ని బిచ్చం అడుక్కోనరా కమెంట్లలో అని వాళ్ళకి చెప్తున్నారా, మరి వీళ్ళ కాంటెంట్ ఏందో నాకైతే అర్థం అవ్వట్లేదు. ఈ ఏడ్యూడ్ గాడి ఇన్స్పిరేషన్ ని వీళ్ళు తప్పుగా తీసుకున్నట్టున్నారు, పిచ్చి పిచ్చిగా చేస్తున్నారు భయ్యా, తెగ డ్రామాలు మింగుతా ఉన్నారు భయ్యా. వీళ్ళ ఫాలోవర్స్ మీద ఎక్కడా లేని భక్తి ప్రేమ సడన్ గా పుణుకొచ్చింది. సో గైస్ ఈడ ఫోటో చూస్తుంది కదా, ఈ అబ్బాయి వచ్చేసి 2434 కామెంట్ చేసిన వీడియో మీద 100 కామెంట్స్ ని చదవడమే కష్టం. ఇక్కడ వీడొచ్చి 2434 కామెంట్స్ ని చూశాడంట, చదివాడంట, వాడికి ఐఫోన్ ఇస్తున్నాడంట. ఇది లాజికల్లీ ఎలా పాసిబుల్? ఇంపాసిబుల్ బ్రో. 2434 కామెంట్ చేసిన వీడియో మీద బ్రో ఇంపాసిబుల్ బ్రో ఈవెన్ ఇఫ్ ఇట్ ఎనీ ఛాన్సెస్ టు డూ పాసిబుల్, లాజికల్లీ ఇట్స్ నాట్ పాసిబుల్, ఇంపాసిబుల్. రెండిట్లో ఏదో ఒక ఫోన్ అయితే రాబోతుంది. అంటే ఇవి కాదు, నీకు సీల్ పీస్ అంటే ఐఫోన్ 15 అయినా ఐఫోన్ 14 అయినా ఈ రెండిట్లో ఇంకొక పీస్ అయితే రాబోతుంది. సరిపోయింది. అంటే వీళ్ళు ఇచ్చే పర్ఫార్మెన్స్ లకి ఆస్కార్ కాదు కదా, కొడంగల్ గడ ఆతులు ఇవ్వాలేమో. సో గైస్ తమ్ముడు రాహుల్ అని చెప్పేసి ఒక బ్రదర్ మనకైతే కామెంట్ పెట్టాడు అనమాట. మళ్ళీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మర్చిపోవద్దు. మళ్ళీ ఆయన జొమాటో నడుపుకుంటాడంట, ఆయన బండి బోర్కు వచ్చిందని చెప్పాడు అనమాట. సో మనం ఇది కూడా లాజికల్లీ చూసుకుంటే జొమాటో నడిపేవాడికి ఊబర్ గానీ స్విగ్గీ గానీ వీడికి డైలీ 1000 రూపాయలు వస్తాయి. వాడు ఎందుకు అడుక్కుంటాడు? సరే వాడికి ఏదో కష్టాలు ఉంటుండొచ్చు, బట్ నేను ప్రాక్టికల్ గా చెప్తున్నా. 1500 నా దగ్గర ఉన్నాయి, 2500 ఇవ్వమని చెప్పేసి ఆయన అయితే మన కామెంట్ పెట్టిండు. సో ఆపదలో ఉన్న వ్యక్తి దగ్గర 1500 ఉన్నాయన్నమాట. ఈ సమస్యను విజయగౌడ దగ్గర తీసుకొచ్చిన, ఎంత ఇస్తాడో మీరే. సో నువ్వు ఎంత కొట్టాలనుకుంటున్నాను? నేను 2500 కొడదాం అనుకుంటున్నాను. సో ఈయన వెళ్ళి వాడికి 2500 అవసరం ఉంటే 2500 ఈయన ఇస్తాడన్నమాట వాడికి. అద్భుతం, ఫెంటాస్టిక్. ఈ 5000 కూడా ఆయనకు నువ్వు ఎక్కడి నుంచి ఫోన్ పే చేయించుకొని ఈ 5000 కూడా ఒకటి 7500 ఒకటి. రాహుల్ 7500 నీ అకౌంట్ లోకి వస్తాయి. ఆ సమస్యని విజుగౌడ అన్న దగ్గరికి తీసుకెళ్తే ఆ విజుగౌడ అన్న ఇంకా 5000 ఎక్స్ట్రా ఇస్తాడన్నమాట. అదే 5000 ఇంకా వేరే వాడికి ఇస్తే వాడికి హెల్ప్ అవుద్ది కదా. ఆ పాయింట్ కూడా ఆలోచించచ్చు కదా. అది ఫేక్. మీకోసం నేను అడిగితే విజయగౌడ నాకు డొనేట్ చేసిన ఐఫోన్ మీకోసం అనమాట. ఈ ఐఫోన్ మీరు అయ్యో ఇది మామూలు పర్ఫార్మెన్స్ కాదురా బాబు. జై జవాన్, జై కిసాన్, జై ఆర్మీ, జై భారత్ ఎందుకు వచ్చిందిరా దీంట్లో? మళ్ళీ బ్యాక్గ్రౌండ్ లో ఎమోషనల్ మ్యూజిక్ ఏంట్రా? కమల్ హాసన్ కి అమ్మ మొగుడురా మీరు. సో గైస్ స్క్రీన్ మీద కనబడే వ్యక్తిని చూస్తారు కదా, ఈయన లాస్ట్ వీడియో అయితే నెంబర్ ఆఫ్ షేర్స్ అనేది చేసిన అనమాట. షేరు కమెంట్ ఫాలో లేకుండా నీకు ఐఫోన్ ఉండదు అంటే అది సహాయం ఎక్కడ అవుతుంది భయ్యా? ఇట్స్ ఎ బిజినెస్. పోనీ ఇచ్చిపుచ్చుకోవడం అనొచ్చు కదా. కూడా కొందరు కొత్త బిచ్చగాళ్ళు వచ్చారు. మీరెళ్ళి లైక్లు షేర్లు నంబర్ ఆఫ్ కమెంట్లు పెట్టాడు అని అడుక్కోవచ్చు, బట్ వేరే వాడు అడుక్కుంటే మాత్రం అది బిచ్చం అడుక్కున్నట్టు కదా. ఇక్కడికి రండి చూపిస్తాను. ఐఫోన్స్ చూడండి, సీల్స్ చూడండి. ఓకే సీల్స్ అన్ని చూసిండ్రు కదా. మళ్ళీ అక్కడ సీల్ ఎక్కడ ఉంది భయ్యా? సీల్ ఫోన్లు అంటావు, అక్కడ డబ్బా పైన డస్ట్ ఏంటది? యాక్చువల్ గా సీల్ ఫోన్ అయితే బాక్స్ పైన కూడా ఒక సిల్క్ కవర్ పెట్టి ఉంటది, అది నాకు కనబడట్లా అక్కడ. సో గైస్ నిన్నైతే మనం ఒక ఎడిటర్ కి ఎంఐ మొబైల్, ఆండ్రాయిడ్ ఎంఐ మొబైల్ 30,000 రూపీస్ అయితే గిఫ్ట్ ఇచ్చినాం కదా భయ్యా. ఆ గివ్ అవే ఏదో పక్కన పెట్టు, అదే అమ్మేసి వెనకాల గోడకి అదే ఫర్నిచర్ పైన తలుపులు చేయించుకో భయ్యా. అంత డబ్బులు ఉంటే ముందు అది చేయించుకో, నీ ఇల్లు చక్కగా చేసుకో, తర్వాత గివ్ అవేలు ఇద్దువు గాని. అంటే నాది సజెషన్ మాత్రమే. ఎందుకు దెంగి తినడానికి వచ్చారని చెప్పి నేను అడుగు. మెజారిటీ ఆఫ్ కామెంట్ మీద ఉందనుకోండి, మీ దగ్గరికి డివైస్ వస్తుంది, లేదా మీరు నా దగ్గరకు వచ్చేసేస్తారు. ఓకేనా? రైట్. మెజారిటీ ఆఫ్ ది కమెంట్స్ వాడు కమెంట్స్ పెట్టి అక్కడ లిమిటెడ్ కమెంట్స్ అయిపోయాయిరా. మళ్ళీ నువ్వు కమెంట్ పెట్టాలన్నా అక్కడ ఫాలో అయితే గానీ కమెంట్ పెట్టలేని ఆప్షన్ ఆన్ చేసి పెట్టుకుంటారు వీళ్ళు. సరిపోయింది. సో వీళ్ళు ఐఫోన్స్ నిజంగా వంచుతున్నారా లేదా అనే దాన్ని ఇప్పుడు ఒక వీడియో ద్వారా డీకోడ్ చేద్దాం. ఇప్పుడు లైక్ షేర్ కమెంట్ పక్కన పెట్టు బ్రో. డైరెక్ట్ గా ఈయన పాత సబ్స్క్రైబర్ అండ్ ఫాలోవర్ ఒక వీడియోనే చేశాడు, చూడండి. అన్న విజయవాడ అన్న కొంచెం ఆగన్న నా మాటిను. నేను ఒక పాత సబ్స్క్రైబర్ అన్న. నువ్వు పబ్జిలా లైవ్ పెట్టేటప్పుడు చూస్తుండే, వచ్చి మధ్యలో వచ్చి జై శ్రీరామ్ అన్నప్పుడు నువ్వు ఒకప్పుడు తాగి ఇలాంటి కామెంట్లు పెట్టకండి అన్నప్పుడు నేను ఇక పెట్టలేను అప్పటి నుంచి కామెంట్లు. అన్న జై శ్రీరామ్ అన్న, ఇప్పుడు ఒక క్రియేటర్ అయినా అన్న నేను, నాకు ఒక చిన్న హెల్ప్ అన్న, అదేదో ఐఫోన్ నాకు కూడా ఇయ్యాను. చాలా కష్టమవుతుంది అన్న, చాలా కష్టమవుతుంది, చెప్పడానికి వస్తలేదు. నేను టిఫిన్ బండి మీద పనిచేస్తాను. ఈయన సబ్స్క్రైబర్ అండ్ ఫాలోవర్ లైక్ షేర్ కమెంట్ పక్కన పెట్టు డైరెక్ట్ గా వీడియో చేశాడు. వీడియోలో అన్నా నేను పాత సబ్స్క్రైబర్ అన్నా, నాకు కష్టమవుతుందన్నా, నేను ఇప్పుడు క్రియేటర్ అయినా,
నాకు ఒక ఐఫోన్ ఇవ్వన్నా, నాకు చాలా హెల్ప్ అవుతుంది అన్న అని చెప్పి పాపం వాడు వీడియో చేసిండు. నేను టిఫిన్ బండి మీద పని చేస్తా, అండ్ వీడి కాంటెంట్ లో ఒక పర్పస్ ఉంది అండ్ క్వాలిటీ ఉంది. సో వీడికి ఐఫోన్ ఇస్తే బాగుంటది. ఆ లైక్లు షేర్లు కమెంట్లు కొట్టేవాడికి ఈయన ఐఫోన్ ఇస్తున్నా అని అంటున్నాడు కదా, వీడు డైరెక్ట్ గా ఇక్కడ వీడియోనే చేశాడు. వీడి వీడియోకి ల్యాక్స్ లో రీచ్ వచ్చింది. కమెంట్లలో విజ్జు గౌడ్ని ఎందరో మంది ట్యాగ్ చేసిండ్రు, వేలల్లో లైక్స్ వచ్చినాయి, అంత రీచ్ వచ్చింది. ఈయనకంత గ్రాటిట్యూడ్ ఉంటే అలా ఫాలోవర్స్ మీద ముందు వాడి పాత సబ్స్క్రైబర్, వాడి పాత ఫాలోవర్ అయినా ఈ సిద్ధు హిందూ గాడికి ఐఫోన్ ఇవ్వమనండి. అప్పుడు నేను బిలీవ్ చేస్తాను మీరు నిజంగానే ఐఫోన్స్ పంచుతున్నారని. అది అంటే అది 15వ తారీఖు మనకు ఐఫోన్లు వస్తున్నాయని చెప్పి 15వ తారీఖు ఐఫోన్లు రాబోతుంది, 50 ఐఫోన్లు అని చెప్పేసి. సో మొత్తం కూడా దుబాయ్ పీసులు అనమాట. 50 ఐఫోన్లు అంటే ఎంత దుబాయ్ అన్నా సరే, ఒక్క ఫోన్ 40,000 పట్టుకున్నా సరే 50 ఫోన్లకి 20 లక్షలు అవుతాయి మావా. ఫాలో అయ్యి కామెంట్ పెట్టండి, అంతే. ఫాలో అయ్యి కామెంట్ పెట్టండి, ఖచ్చితంగా మెజారిటీ ఆఫ్ కామెంట్స్ ని చూసి గివ్ అవే అయితే వస్తుంది అనమాట. సో కొన్ని కలర్ ఫోన్లు అయితే వచ్చినాయి. ఈ బ్లూ, అది బ్లూ, నేను గ్రే అనుకున్నానులే. అయినా నీకు ఫాలో అయితే కమెంట్ పెడితేనే ఐఫోన్ వస్తుంది అంటున్నాడు అంటే అక్కడ కమెంట్లతో నింపేశారా లక్షల మంది. ఇంతమంది గొర్రెలు ఉన్నారా నా దేశంలో, అంటే ఇంతమంది అడక్క తినే వాళ్ళు ఉన్నారా నా దేశంలో. మనోళ్ళు ఐఫోన్ మీద ఎంత పిచ్చితో ఉన్నారు చూడండి, కన్స్యూమర్ థింగ్స్ లో ఎంత పిచ్చితనంతో మునిగిపోయి ఉన్నారు చూడండి. సో ఇది ఒక స్ట్రాటజీ అన్నమాట. వీళ్ళు ఐఫోన్లు ఇస్తారా ఇవ్వరా అనేది పక్కన పెట్టు, వాడు ఫాలో లైక్ కమెంట్ అడుగుతున్నాడు అంటే వాడు బిజినెస్ చేసుకుంటుండు, దట్స్ ఇట్. ఎవడు ఫ్రీగా ఏది చేయడు. అరే ఏం రా చందు, ఏంద్రా నాయనకి పైసలు కిందగానే ముంగడేసుకొని ఏం చేస్తున్నావు? వీడు వీడియో తీస్తున్నాడు అని చెప్పి వాడికి తెలియదంట. వాడేమో స్టైల్ గా డబ్బులన్నీ ముందాట పెట్టుకొని కూర్చుంటాడంట. వీడు వీడియో తీస్తూ ఏం చేస్తున్నావురా ఇంత డబ్బులు పెట్టుకొని అంటే, ఏ వీడియో తీస్తున్నావా అని చెప్పి ఆయన అంటాడంట. ఏదైతే అది కానీ నేను చెప్పినా కదా, నేను సంపాదించాలన్నా 60% ప్రజలకు పెట్టేస్తాను. పెట్టేస్తాడు, ప్రజలకే పెట్టేస్తాడు. కానీ లైక్ షేర్ ఫాలో కమెంట్ చేసి ఉండాలి, అప్పుడే పెడతాడు, లేకపోతే పెట్టాడు. నేను పైన టెలిగ్రామ్ లింక్ ఇస్తున్న, పైన పోయి జాయిన్ అవ్వండి. ఎందుకంటే విన్నర్స్ అనౌన్స్ చేయడానికి ఇబ్బంది ఉంది. టెలిగ్రామ్ అయిపోయి. గైస్ ఇప్పటివరకు అయితే నేను మొత్తం 3 ఐఫోన్లు అయితే గివ్ అవే ఇచ్చిన అనమాట. వీడైతే అస్సలు తగ్గట్లే భయ్యా. బ్యాక్గ్రౌండ్ స్కోరు ఏది మనది అనుకుంటాం, తెగ కుమ్ముడు కుమ్ముతున్నాడు భయ్యా. ప్లీజ్ తీసుకున్న వాళ్ళు కనీసం ఒక చిన్న రీల్ చేసి పెట్టండి. ఎప్పుడైనా సరే ఒకడు గివ్ అవే ఇస్తున్నాడు అంటే తన ఫాలోవర్ కి సాయి లాగా వీడియో తీస్తాడు. తీసుకున్న వ్యక్తి యొక్క ఎక్స్ప్రెషన్ ని తీసి వీడియో రూపంగా జనాలకి చూపిస్తాడు. ఎందుకంటే అలా చూపిస్తే ఆ వీడియోకి ఇంకా రీచ్ ఎక్కువ వస్తుంది, అప్రిసియేషన్స్ ఎక్కువ వస్తాయి. కాబట్టి అలా వీడియోస్ తీయాలి. అప్పుడే కదా మనకి వాళ్ళ ఎక్స్ప్రెషన్ బట్టి తెలిసేది అది రియలా ఫేకా అనేది. అరే దీనమ్మ, వీళ్ళకంత ఫాలోవర్స్ మీద గ్రాటిట్యూడ్ ఉంటే బయోలో ఆ రమ్మీ యాప్ ఎందుకు పెట్టుకున్నారు? బెట్టింగ్ యాప్స్ కంటే డేంజర్ అది. ఆ రమ్మీ యాప్ ని బయోలో పెట్టుకున్నారు, మళ్ళీ ఫాలోవర్స్ కి గ్రాటిట్యూడ్ గా మేము ఐఫోన్స్ ఇస్తాము అంట. ఎవరైతే నన్ను ఫాలో చేస్తారో వాళ్ళలో లక్కీ డ్రా ఒకటి తీసి ఒక్కొక్కరికి ఒక్కొక్క కట్టిస్తా. అయినా ఈడు మొన్న బిగ్ బాస్ పోవాలని ఏడ్చాడు, ఇప్పుడు వచ్చి గివ్ అవేలని కథలు దింగుతున్నాడు. ఒక్కొక్క కట్ట ఇచ్చేస్తాడంట. అవే కట్టలు మడిచి పెట్టుకోరా. అయినా వాళ్ళైనా కమెంట్ పెట్టే వాళ్ళల్లో కమెంట్లలో పిక్ చేసి ఇస్తామన్నారు, షేర్స్ చేసి స్క్రీన్ రికార్డ్ చేసి నాకు పెట్టండి ఇస్తాం పిక్ చేసి అన్నారు. నువ్వేంట్రా ఫాలోవర్స్ ని పిక్ చేసి ఇస్తానంటున్నావు? ఎవడు ఎప్పుడు ఫాలో అయ్యాడో నీకెలా తెలుస్తుందిరా? అది ఫేక్. చూడండి ఫోన్స్ గిఫ్ట్ మనం చెప్పాం కదా. ఈడంతా పెద్ద కవర్ బుట్టలాగా ఎట్టుకొచ్చాడు అంటే దాని నిండా ఫోన్స్ ఉన్నాయని అనుకోవద్దు భయ్యా. వాడు చేయి పెట్టిన విధానాన్ని చూస్తే దాంట్లో ఎన్ని ఫోన్స్ ఉన్నాయో మీకు తెలిసిపోద్ది. లోపలేం లేదు. ఇవాళైతే ప్రియా అని ఒక అమ్మాయి మొన్న మనం పెట్టిన వీడియోకి 200 కామెంట్స్ పెట్టండి, 200 కామెంట్స్ పెట్టింది నాన్ స్టాప్ గా. అమ్మాయి నాన్ స్టాప్ గా పెట్టకపోతే గ్యాప్లు ఇస్తూ పెడతారేంట్రా? వాడికి 2000 కమెంట్స్ పెట్టినట్టు వీడికేమో నాన్ స్టాప్ గా 200 కమెంట్స్, వాడికేమో గ్యాపులు ఇస్తూ 2000 కమెంట్లు. కాండోమ్ ధరించడం అనేది చాలా సురక్షితం. అయినా భయ్యా వీళ్ళకి తెలియని విషయం ఏంటంటే వీళ్ళకి ఫాలో కొట్టేది, లైక్లు కొట్టేది, కమెంట్ కొట్టేది స్క్రాప్ బ్యాచ్. ఆ స్క్రాప్ బ్యాచ్ కూడా ఇన్యాక్టివ్ అయిపోతారు. వీళ్ళకి ఫాలోవర్స్ లక్షల్లో వేలల్లో వచ్చినా సరే తర్వాత వాళ్ళు ఇన్యాక్టివ్ అయిపోతారు. వీళ్ళ రీచ్ అంతా పడిపోద్ది భయ్యా. ఆ విషయం వీళ్ళకి తెలియక కథలు దింగుతున్నారు. ఇప్పుడు మీకు హై రేంజ్ బ్యాక్గ్రౌండ్ అండ్ వీడియో క్లారిటీ ఎడిటింగ్ తో ఒక పాప వచ్చి
ఐఫోన్ అని చెప్పి డొపమిన్ మార్కెటింగ్ చేస్తుంది. చూపిస్తా చూడండి. ఐఫోన్ గివ్ అవే కోసం వెయిట్ చేస్తున్న నా ఫాలోవర్స్ అందరికీ ఒక గుడ్ న్యూస్. ఇదిగోండి మీ ఐఫోన్. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి ఐఫోన్ అంటే మీకు ఎంత ఇష్టమో, ఎంత మందితో ఈ వీడియోని షేర్ చేశారు కింద కామెంట్ బాక్స్ లో క్రేజీగా రాయండి. షేర్ చేశాడు, ఓకే. షేర్ చేసిన దాన్ని కూడా తీసుకొచ్చి క్రేజీగా కమెంట్ పెట్టాలా? మళ్ళీ ఎర్రి పూలకి సిగ్గు లేదు, అడగగానే వెళ్ళి కమెంట్లు పెడతారు. ఇంకా నయంరా బాబు, జంతువులకి అర్థం కాదు మీ భాష, లేదంటే మిమ్మల్ని ఎప్పుడో చంపిదంగేవి. అండ్ మామ, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ మాత్రం ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ గ్రూప్లలో చేయండి. వాళ్ళకు కూడా రోస్టింగ్ ఎక్కించి ఎడ్యుకేట్ చేయండి. ఈ వీడియోలో మ్యాటర్ ఉంది అని మీకు అనిపిస్తే మాత్రం ఈ వీడియో లింక్ కాపీ చేసి మీ ఇన్స్టాలో లింక్ అనే ఆప్షన్లో పేస్ట్ చేసి స్టోరీ పెట్టి నన్ను మెన్షన్ చేసి సపోర్ట్ చేయండి భయ్యా. టైగర్ గుండెలు మాత్రం